Let's start with security valuation. Question number 1. A company has a book value per share of 137.80. Its return on equity is 15%. So whenever it is given, we will write book value 137.80, return on equity 15%, and it follows a policy of retaining 60%. It will retain how much? 60%. Retention ratio 60%. Opportunity cost of capital enta? KE. Opportunity cost of capital 18%. Compute is the price of the share today using dividend growth model and Walters model. Dividend growth model ante enti? What is the formula for dividend growth model? D1 by KE minus G is the formula. Dividend growth model. KE we already have 18%. Growth enta? We don't know growth. G I don't know. D1 dividend అక్కడ చెప్పాడా? I don't know D1 also. So first let me know the growth is equal to retention ratio into return on equity. We have the formula for retention ratio into return on equity. Retention ratio ఎంత? క్వశ్చన్లో చెప్పాను కదా, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ 15% and retention ratio retaining 60%. See, retention ratio 60%. So return on equity into return on equity 15 into retention ratio gives the growth. So I got the growth now. What is the dividend? I don't know. డివిడెండ్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి టోటల్ వాల్యూ ఆఫ్ ద బుక్ వాల్యూ ఎంత చెప్పాడు, బుక్ వాల్యూ మీద రిటర్న్ ఆన్ ఈక్విటీ, బుక్ వాల్యూ ఇంటూ రిటర్న్ ఆన్ ఈక్విటీ గివ్స్ ద ఈపీఎస్, రైట్? బుక్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 137.80. రిటర్న్ ఆన్ ఈక్విటీ గివెన్ ఇన్ ద క్వశ్చన్ 15%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 15%. అప్పుడు 20.067. బుక్ వాల్యూ టోటల్ వాల్యూ మీద రిటర్న్ ఆన్ ఈక్విటీ హోల్డర్స్కి మనం ఎంత రిటర్న్ ఇస్తామంటే 15%. ఈక్విటీ హోల్డర్స్కి ఇచ్చే రిటర్న్ ఏమంటే మనం ఈపీఎస్ అని పిలుస్తాం. సో ఈపీఎస్లో ఇప్పుడు రిటెన్షన్ రేషియో ఎంత? 60% ఏం చేస్తుంది? రిటైన్ చేస్తుంది. బ్యాలెన్సింగ్ ఫిగర్ డివిడెండ్. ఓకేనా? ఓకే. సో బ్యాలెన్సింగ్ ఫిగరు ఎంత? 40%. సో 40% ఎంత? 20.67లో 8.268 is the dividend. So now I have the dividend also, D1. So when you solve na dividend growth model prakaram, the price on today is 91.87. Okay. Next, Walter growth model. Find the price of the share today using Walter growth model. Walter growth model em cheptundi? D1 plus return divided by capitalization return divided by capitalization rate, EPS minus dividend divided by capitalization rate. ఓకే. డివిడెండ్ ఆల్రెడీ మనకి ఎంత ఫైన్ చేసాం? పైన 8.28 మీన్స్ 27 వీ కెన్ టేక్. రిటర్న్ ఎంత? రిటర్న్ 15% కాబట్టి 15% రిటర్న్. క్యాపిటలైజేషన్ రేట్ కేఈ ఆల్రెడీ గివెన్ ఇన్ ద క్వశ్చన్ 18%. కేఈ క్యాపిటలైజేషన్ రేటు 18%. ఈపీఎస్ ఎంత? 20.67 మైనస్ డివిడెండ్ D1 8.27. వెన్ యూ సాల్వ్ యూ విల్ గెట్ 103.35. దట్స్ ఇట్, డన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీ లిమిటెడ్. సెకండ్ క్వశ్చన్, ఏబీసీ లిమిటెడ్ షేర్స్ ఆర్ కరెంట్లీ సెల్లింగ్ ఎట్ 13 rupees per share. They are 10 lakh shares outstanding. The firm is planning to raise 20 lakh to finance a new project. ఎక్స్క్యూజ్ మీ. వాట్ ఆర్ ద ఎక్స్ రైట్ ప్రైస్? వాడు ఏమడుతున్నాడు? ఎక్స్ రైట్ ప్రైస్ ఎంత? వాల్యూ ఆఫ్ ద రైట్ ఎంత? ద ఫర్మ్ ఆఫర్స్ 1 రైట్ షేర్ ఫర్ ఎవ్రీ 2 shares. అంటే ఎంత? 1/2. ద ఫర్మ్ ఆఫర్స్ సెకండ్ దాంట్లో 1 రైట్ షేర్ ఫర్ ఎవ్రీ 1/4. హౌ డస్ ద షేర్ హోల్డర్స్ వెల్త్ చేంజెస్ ఫ్రమ్? ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆప్షన్లో 1 రైట్ షేర్ ఫర్ ఎవ్రీ 2 shares అంటే ఎంత? 1/2 షేర్ అంటే మొత్తం ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 10 lakh shares. 10 lakh shares ఇంటూ 1/2 చేస్తే ఎన్ని వస్తున్నాయి? కొత్త షేర్లు 5 lakh shares వస్తాయి. 5 lakh shares టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. కానీ వాడు ఫండ్ రైజ్ చేస్తున్నది ఎంత? 20 lakhs. 20 lakhs ఈజ్ ద వాల్యూ ఇన్ నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే పెర్ షేర్ సబ్స్క్రిప్షన్ ప్రైస్ ఎంత? 4 rupees కదా.
ఫస్ట్ పాయింట్. ఓకే, థియరిటికల్ ఎక్సలరేట్ ప్రైస్ అంటే ఎంత, ఎలాగ ఎగ్జిస్టింగ్ వాల్యూ ప్లస్ న్యూ వాల్యూ డివైడ్ బై ఎగ్జిస్టింగ్ షేర్స్ ప్లస్ న్యూ షేర్స్. న్యూ షేర్స్ ఇప్పుడు ఎంత వచ్చాయి, 5 lakh షేర్స్. ఓకే, ఆల్రెడీ ఓల్డ్ షేర్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 10 lakh షేర్స్ ఉన్నాయి. ఓకే, 10 lakh షేర్స్. సో రెండు యాడ్ చేస్తే 15 lakh షేర్స్. ఎగ్జిస్టింగ్ వాల్యూ ఎంత ఉంది, 10 lakh షేర్స్ ఇంటూ థియరిటికల్ ఆడ ఇచ్చి కరెంట్లీ సెల్లింగ్ ఎట్ 13 rupees అన్నాడు కాబట్టి అది న్యూ వాల్యూ ఎంత క్రియేట్ అవుతుంది మన కంపెనీకి, 20 lakhs జనరేట్ చేస్తున్నాం. సో నీ ఇంటూ 100 చేస్తే ఎక్స్ రేట్ ప్రైస్ 10 rupees వచ్చింది. అయితే ఇప్పుడు వాల్యూ ఆఫ్ ద రైట్ మామూలుగా మన ఎక్స్ రేట్ ప్రైస్ 10 rupees, ఇందులో నుంచి సబ్స్క్రిప్షన్ ప్రైస్ తీసేస్తే వాల్యూ ఆఫ్ ద రైట్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ద రైట్. థియరిటికల్ ఎక్స్ రేట్ ప్రైస్ ఎంత, 10 rupees. మొత్తం 10 rupees వాల్యూది మనం సబ్స్క్రిప్షన్కి ఎంత అమ్ముతున్నాం అంటే సబ్స్క్రైబర్స్కి ఒక 4 rupeesకి అమ్ముతున్నాం అంటే వాడికి ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు, 6 rupees. అదే వాల్యూ ఆఫ్ ద రైట్ అయితే 6 rupees ఇస్ ద వాల్యూ ఆఫ్ ద రైట్. ఒక రైట్ వాల్యూ 6 rupees డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సెకండ్ క్వశ్చన్లో అడిగినట్టు 1 right share for every 4 shares. 1 right share for every 4 shares means 1:4. సో అప్పుడు 10 lakh షేర్స్ ఇంటూ 1/4 గివ్స్ యూ 2,50,000 షేర్స్. ఓకే, అప్పుడు 2,50,000 షేర్స్ డివైడెడ్ బై మొత్తం ఎంత జనరేట్ చేస్తున్నాం, 20 lakhs డివైడ్ బై 2,50,000 అంటే సబ్స్క్రిప్షన్ ప్రైస్ 8 rupees వచ్చింది. థియరిటికల్ ఎక్స్ ప్రైస్ ఎంత మనం ఇప్పుడు జనరేట్ చేసేది, కొత్త న్యూ వాల్యూ 20 lakhs, ఎగ్జిస్టింగ్ వాల్యూ ఎంత 10 lakh షేర్స్ ఇంటూ 13 rupees పెద్ద షేర్. సో టోటల్ 12 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ 12 ఎగ్జిస్టింగ్. టోటల్ ప్రీవియస్లో 10 lakhs ఉన్నాయి, ఇప్పుడు కొత్త షేర్స్ 2,50,000 యాడ్ అయ్యాయి. సో టోటల్ థియరిటికల్ ఎక్స్ రేట్ ప్రైస్ 12 rupees. వాల్యూ ఆఫ్ ద రైట్ ఎంత, 12. థియరిటికల్ ఎక్స్ ప్రైస్ 12 మైనస్ సబ్స్క్రిప్షన్ ప్రైస్ ఎంత, 8 rupees. అంతే కదా, నార్మల్గా సబ్స్క్రైబర్స్కి కాబట్టి 4 rupees డిస్కౌంట్ ఇస్తున్నాం. అదే వాల్యూ ఆఫ్ ద రైట్ అయితే వాల్యూ ఆఫ్ ద రైట్ పెర్ షేర్ 4 rupees అనమాట. వాడు ఏమి అడిగాడు, వాల్యూ ఆఫ్ ఎ రైట్. ఓకే, డన్, దట్స్ ఇట్. వాల్యూ ఆఫ్ ద రైట్ ఈజ్ 4, థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ ఏమో ఎక్స్ రైట్ ప్రైస్ వచ్చేసి 12 rupees. నెక్స్ట్, హౌ డస్ ద షేర్ హోల్డర్స్ వెల్త్ ఆఫ్ హోల్డింగ్ 100 shares చేంజ్ ఫ్రమ్ 1 and 2? హౌ డస్ ద రైట్ ఇష్యూ ఇంక్రీజెస్ ద షేర్ హోల్డర్స్ వెల్త్? షేర్ హోల్డర్స్ వెల్త్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? సో ఎఫెక్ట్ ఆఫ్ రైట్ ఇష్యూ ఆన్ వెల్త్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వెల్త్ హూ ఈజ్ హోల్డింగ్ 100 shares. ఒకవేళ నేను 100 shares ఉన్నాయి అనుకో నా దగ్గర, ఫస్ట్ కేసులో వాడికి ఎంత ఇస్తున్నాం, 1:2 ఇస్తున్నాం. అంటూ 100తో 100 into 1:2 చేస్తే 50 shares వస్తాయి కొత్తవి. ఓల్డ్ షేర్స్ ఎన్ని ఉంటాయి, 100 shares. దాని యొక్క థియరిటికల్ ఎక్స్ రేట్ ప్రైస్ ఎంత వచ్చింది, అప్పుడు 10 rupees వచ్చింది. సో 10తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 1,500 దాని వాల్యూ వచ్చింది. ఓకే, అమౌంట్ పెయిడ్ టు ఎక్వైర్ న్యూ షేర్స్. అదే షేర్స్ మనం న్యూ షేర్స్ రావడానికి మనం ఎంత కొన్నాం, 50 shares. మన న్యూ షేర్స్ కోసం మనం ఎంత కొన్నాం అంటే అమౌంట్ పెయిడ్ టు ఎక్వైర్ న్యూ షేర్స్, అమౌంట్ పెయిడ్ టు ఎక్వైర్ న్యూ షేర్స్ 50 అమౌంట్ పెయిడ్ 50 rupees పే చేసాం. టోటల్ ఎంత వచ్చాయి, 50 shares వచ్చాయి. దానికి ఒక్కొక్కదానికి ఎంత పడ్డది మనకి వాల్యూ ఆఫ్ ద రైట్ చూడు. ఫస్ట్ కేసులో ఎంత ఎట్టుకున్నావు, 4 rupees ఎట్టుకున్నాను. యాక్చువల్లీ సబ్స్క్రిప్షన్ ప్రైస్కే కదా నువ్వు కొన్నది, 4 rupees కొన్నాను ఫస్ట్ది. 50 into 4 200. సో అమౌంట్ పెయిడ్ ఎంత అయితే పే చేసినా అంత మైనస్ అయితే మిగిలింది 1,300. అలాగే అమౌంట్ ఇష్యూ టు ఫర్ 1 right share ఫర్ ఎవ్రీ 4 shares. ఇక్కడ ఎంత 100 shares ఉన్నాయి ఇంటూ 1 divided by 4 ఎంత వచ్చింది, 100 divided by 4 25 shares కొత్త షేర్స్. ఓల్డ్ షేర్స్ ఏమో 100, ఓల్డ్ షేర్స్ 100, న్యూ షేర్స్ 25. సో టోటల్ ప్రైస్ ఎంత, ఎక్స్ రైట్ ప్రైస్ 12 ఎక్స్ రైట్ ప్రైస్. సో 12 కన్సిడర్ చేస్తే ఎంత వచ్చింది, 1,500 వచ్చింది. అమౌంట్ పెయిడ్ టు ఎక్వైర్ న్యూ షేర్స్, న్యూ షేర్స్ కోసం మనం ఎంత పెట్టాం, 25 న్యూ షేర్స్ ఉన్నాయి. ఓకే, 25 న్యూ షేర్స్కి మనం ఎంత కొన్నాం, 8 rupees. సబ్స్క్రిప్షన్ ప్రైస్ 8 rupees. 8 కొంటే ఎంత అయింది, 200 rupees ఎక్వైర్ చేయడానికి మనం ఖర్చు పెట్టింది 200 rupees. మామూలుగా మనకి వాల్యూ 1,500 మైనస్ 200 చేస్తే 1,300. సో కేస్ 1లో 1,300 ఉంది వాల్యూ, ఇప్పుడు కూడా
1300 ఉంది. వెల్త్ ఆఫ్ ద షేర్ హోల్డర్ బిఫోర్ రైట్ ఇష్యూ అండ్ 1300, బిఫోర్ కూడా 1300 ఉంది కదా. 100 షేర్స్ ఇంటూ 1 సెకండ్ ఆగు. ఇప్పుడు 1:2 1:2 రేషియోలో షేర్స్ ఇష్యూ చేసినప్పుడు, 1:4 రేషియోలో ఇష్యూ చేసినప్పుడు ఎంత ఉంది మన దగ్గర? 1:2 ఇష్యూ చేసినప్పుడు 1300, 1:4 ఇష్యూ చేసినప్పుడు 1300. ఒకవేళ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత? 13 రూపీస్ అని క్వశ్చన్లో ఇచ్చాడుగా. ఆ 13 రూపీస్ తీసుకున్నా సరే నీకు ఎంత వచ్చింది? 1300 వచ్చింది. థస్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద వెల్త్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఫ్రమ్ 1 and 2. Question number 3. MNP Limited has declared and paid an annual dividend 4 per share. Okay, dividend 4 per share. It is expected to grow 20% for next 2 years. For next 2 years, it is expected to grow for 20% and 10% thereafter. 2 years తర్వాత 10% గ్రోత్ అవుతుందట. ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఈజ్ 15%. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 15%. కంప్యూట్ ద కరెంట్ ప్రైస్ అట్ విచ్ ఈక్విటీ షేర్ షుడ్ సెల్. కరెంట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. నీకేమి ఇచ్చాడు? ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, అంతే. సో నీకు డివిడెండ్ ఇచ్చాడు, గ్రోత్ ఇచ్చాడు, కాబట్టి డివిడెండ్ గ్రోత్ మోడల్లో D1/KE - E. ఈ క్వశ్చన్ చూడ, ఇక్కడ మనం నార్మల్గా ఏం చేస్తామంటే క్యాష్ ఫ్లోస్ డివిడెండ్ ఇచ్చాడు ఆల్రెడీ. డిఫరెంట్ ఫస్ట్ 2 years యొక్క క్యాష్ ఫ్లోస్ ఇచ్చేసాడు. ఓకే, లెట్ us స్టార్ట్ ద ఆన్సర్. ఈ ఇయర్ డివిడెండ్ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత? 15%. ఫస్ట్ 2 yearsకి క్యాష్ ఫ్లోస్ వేసుకుంటా. ఫస్ట్ ఇయర్ అంతా 4 రూపీస్ ప్లస్ 20 ఫస్ట్ 2 years 20% గ్రోత్ రేట్ కాబట్టి 4 + 20% 4.8 + 20% 5.76. ఆ 2 yearsకి డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంతా 0.8696 ఇది. సో మల్టిప్లై చేస్తే ఇవి ఫస్ట్ 2 years యొక్క క్యాష్ ఫ్లోస్. సో కరెంట్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఇయర్ 0కి తీసుకొస్తున్నాడు అనమాట. అయితే ఇయర్ 3 నుంచి నీ యొక్క గ్రోత్ 10% పర్పెచువల్గా వెళ్తుంది. అది 10% దేర్ ఆఫ్టర్ అది అలా వెళ్తూనే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్యాష్ ఫ్లోస్ని ఫస్ట్ ఇయర్ 3కి తీసుకురావాలి. ఇయర్ 3 నుంచి ఇయర్ 1కి డిస్కౌంట్ ఫ్యాక్టర్ కడతాం. సో పర్పెచువల్ క్యాష్ ఫ్లోస్ని ఇయర్ 3కి తీసుకురావాలంటే మనకి ఏం తెలుసు అంటే D3/KE - G అన్న ఫార్ములా తెలుసు. ఇదేం పట్టించుకోకు, ఓకేనా. సో D3/KE - G అంటే ఏంది? D3 ఆల్రెడీ నీకు క్యాష్ ఫ్లోస్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 5.76. సో సెకండ్ ఇయర్ ఎండ్కి 5.76. దానికి మళ్ళీ 10% గ్రోత్ యాడ్ చేస్తాం. 10% గ్రోత్ యాడ్ చేస్తే 6.336 వస్తుంది. /KE - G. KE ఎంత? కాస్ట్ ఆఫ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% మైనస్ గ్రోత్ ఏమో 10% కదా, 0.1 వస్తుంది. సాల్వ్ చేస్తే 126.72. ఇది ఫ్యూచర్ పర్పెచువల్గా వెళ్ళేది ఇయర్ 3కి క్లోజ్ బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు ఇయర్ 3 మళ్ళీ నేను ఏం చేయాలి? ఇయర్ 1కి తీసుకురావాలి. అందుకనే దాని యొక్క ఇయర్ 3 యొక్క డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 1 సెకండ్. ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కన్సిడర్. ఓకే చూడు, ఇది ప్రైస్ ఫర్ ద ఇయర్ 2 ఎండ్కి. అది మనం నార్మల్గా ఏం తెలుసు? P0 = D1/KE - G కదా. ఇది P2ది చేయడానికి P2ది వచ్చిందనమాట. ఈ P2ది మళ్ళీ మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి? P2 ఏది అన్నప్పుడు P2 యొక్క డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటా. ఇయర్ 2 యొక్క డిస్కౌంట్ ఫ్యాక్టర్. అందుకని ఇయర్ 2 డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకున్నా. దాన్ని ఇప్పుడు ఇయర్ 1కి తీసుకెళ్ళాను. సో ఇవన్నీ క్యాష్ ఫ్లోస్ యాడ్ చేస్తే ఇది ఇయర్ 1కి వెళ్ళిపోద్ది కరెంట్ ప్రైస్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ది బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ డివిడెండ్ 2.5 and discount rate, growth rate, calculate the present value of the stock.
నీకు ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి డివిడెండ్ గ్రోత్ కేఈ ఇచ్చాడు కాబట్టి మనకి ఏం తెలుసు, డివిడెండ్ గ్రోత్ మోడల్ ఫార్ములాలో పెట్టేసుకొని కరెంట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ప్రైస్ స్టాక్ కనుక్కోవచ్చు. వాల్యూ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఈక్వల్ టు D1/KE minus G. వాట్ ఈస్ D 10 2.5 ఈజ్ ద D. దానికి గ్రోత్ రేట్ యాడ్ చేస్తే 2% /KE minus G. కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఎంత, KE డిస్కౌంట్ రేట్ 10.5%. నెక్స్ట్ గ్రోత్ ఏమో 2%, సాల్వ్ చేస్తే 30 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఈజ్ ఇట్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ ఇఫ్ ద స్టాక్ ప్రైస్ ఈజ్ 30. ROE ఇచ్చాడు, EPS ఇచ్చాడు. షో డీటెయిల్ క్యాలిక్యులేషన్ యూజింగ్ PE మల్టిపుల్ అప్రోచ్. PE రేషియోలో అడుగుతున్నారు. అంటే PE ఏంటి, PE ఈజ్ ఈక్వల్ టు MPS/EPS, ఇది తెలుసు కదా. PE రేషియో ఈజ్ ఈక్వల్ టు MPS/EPS. అలా మార్కెట్ ప్రైస్ కనుక్కోవచ్చు. EPS తెలుసా, EPS 2.25 ఇచ్చేసాడు. PE రేషియో తెలుసా, I don't know what is PE ratio, so I will calculate PE. PE is equal to 1/KE. KE ఎంత ఇచ్చాడు, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9% ఇచ్చాడు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నా, డిస్కౌంటింగ్ రేట్ అన్నా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నా KE. ఓకే, 1/9% చేస్తే 11.11. అది సాల్వ్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఎర్నింగ్ గ్రోత్ మోడల్. నెక్స్ట్ ఎర్నింగ్ గ్రోత్ మోడల్ ఎలా చేస్తే, ఎర్నింగ్ గ్రోత్ మోడల్లో డివిడెండ్ గ్రోత్ మోడల్లో D1/KE minus G. ఎర్నింగ్ గ్రోత్ మోడల్లో EPS 1/KE minus G. ఈ EPS ఎంత ఇచ్చే 2.25 ప్లస్ గ్రోత్ రేట్ తీసుకోవాలి. గ్రోత్ రేట్ ఎంత, 2%. ఓకే, KE ఎంత 9%, గ్రోత్ 2%. సాల్వ్ చేస్తే 32.79. దట్స్ ఇట్, ఎర్నింగ్ గ్రోత్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Excel Limited just declared dividend 14 rupees per share. B is planning to purchase the share of Excel Limited, anticipating increase in the growth rate from 8% to 9%. అంటే ఇప్పుడు ఎంత, 9% గ్రోత్ రేట్ తీసుకోవాలి, విచ్ విల్ కంటిన్యూ ఫర్ 3 years. ఓకే, ఈ ఆల్సో ఎక్స్పెక్ట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ టు బి 360 ఆఫ్టర్ 3 years. Okay, you are required to determine the maximum amount Mr. B should pay for the shares if he requires a rate of return 13% per annum. మ్యాక్సిమం అమౌంట్ ఎంత పెట్టాలి, మ్యాక్సిమం అమౌంట్ మిస్టర్ బీ షుడ్ పే అని, అంటే ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకేం తెలుసు, ప్రజెంట్ వాల్యూ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఈజ్ ద ప్రైస్. సో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఇలాగా 1 to 3 years ఇచ్చాడు. డివిడెంట్ ఎంత, స్టార్టింగ్ 14 రూపీస్ ప్లస్ 9% గ్రోత్ 15.26, జస్ట్ 15.26 ప్లస్ 9% గ్రోత్, దాని ప్లస్ 9% గ్రోత్, అలా 3 yearsకి వేసా. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తీసుకున్నా ఫస్ట్ 3 yearsకి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ని దాని యొక్క ప్రజెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తా, ప్రజెంట్ వాల్యూ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. ఇప్పుడు ఇయర్ 3 మార్కెట్ ప్రైస్ ఎంత, ఇయర్ 3న మార్కెట్ ప్రైస్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు, 360 రూపీస్ ఎస్టిమేట్ చేస్తున్నారు. 360 రూపీస్ ఇయర్ 3న అయితే ప్రజెంట్ వాల్యూకి ఎంత, 360, అంటే ఇయర్ 3 years తర్వాత 360 రూపీస్కి అమ్ముతావు అప్ప. ఇయర్ 1 దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇయర్ 3 యొక్క డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకొని మల్టిప్లై చేస్తావు. సో టోటల్ క్యాష్ ఫ్లోస్ యొక్క టోటల్ తీసుకుంటే 288.56. దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ అమౌంట్ దట్ యూ షుడ్ బి రెడీ టు పే. నెక్స్ట్ ద మ్యాక్సిమం ప్రైస్ ఆఫ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం ప్రైస్ ఆఫ్ బి ఇఫ్ హీ ఈజ్ విల్లింగ్ టు పే ఫర్ ద షేర్. If he is of the opinion that 9% growth rate can be maintained indefinitely and requires 13% rate of return per annum. ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 9% గ్రోత్ రేట్ కెన్ బి మెయింటైన్డ్ ఇండెఫినెట్లీ. ఓకే, ఇండెఫినెట్లీ అట. ఇండెఫినెట్లీ అయితే ఏం తెలుసు మనకి, D1/KE minus G ఫార్ములాలో డివిడెండ్ ఎంత, 14 రూపీస్కి 9% గ్రోత్ రేట్ యాడ్ చేస్తాం. డే 1లో మనకి డివిడెండ్ ఎంత, 14 ప్లస్ 9% గ్రోత్ రేట్. KE ఎంత ఇచ్చాడు, రేట్ ఆఫ్ రిటర్న్, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 13%, గ్రోత్ రేట్ ఎంత ఇచ్చాడు 9%. సాల్వ్ చేస్తే 81.5. దట్ ఈస్ ద మ్యాక్సిమం ఇండెఫినిట్ పీరియడ్లో ఎంత పే చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ద షేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years. ప్రైస్ ఆఫ్ ద షేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years if 9% growth rate is achieved and assuming other conditions remaining same as question 2 అట. గ్రోత్ రేట్ ఎంత, 9%. ద ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 year, థర్డ్ ఇయర్ యొక్క ఎన్న ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. P3 ఈజ్ ఈక్వల్ టు
D4/KE minus G. సో ఇదేం పట్టించుకోకు, అంత రాంగ్. D4 అంటే ఏంది, నీకు ఆల్రెడీ D3 వరకు డివిడెండ్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 9% గ్రోత్ దగ్గర D3 18.13 ప్లస్ 9%, ఎంత 9 ప్లస్ 9% చేస్తే ఇంత వచ్చింది. కేఈ ఎంత రిటర్న్ సేమ్ యాజ్ క్వశ్చన్ 300 కాబట్టి రిటర్న్ 13%, దాని తర్వాత గ్రోత్ ఏమో 9%. సాల్వ్ చేస్తే 494 ఈజ్ ద ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. Piyush Lunkar and Associates presently pays a dividend 1 rupee per share and has a share price 20 rupees. If this dividend were expected to grow at a rate of 12% per annum forever, what is the firm's expected required rate of return on equity using dividend discount model? ఆడేమడిగడం వల్లనే ఎక్స్పెక్టెడ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆర్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అడుగుతున్నాడు మనం. ఓకే, రిక్వైర్డ్ రిటర్న్ ఎంత అంటే కేఈ అడుగుతున్నాడు ఇక్కడ మనకి. అంటే సింప్లీ మనకి కేఈ తెలియదు. ప్రైస్ ఎంత ఇచ్చాడు, 20 రూపీస్ ఇచ్చాడు. డివిడెండ్ 1 రూపీ ప్లస్ 12% గ్రోత్ రేట్ ఈజ్ 1.12. గ్రోత్ రేట్ ఏమో 12% కాబట్టి తీసుకుంటే సాల్వ్ చేస్తే నీకేమొచ్చింది, కేఈ వచ్చింది 17.6 ఈజ్ ద కేఈ. దట్స్ ఇట్, ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. Instead of this situation in part 1, suppose that the dividends were expected to grow at a rate of 20% per annum for 5 years and 10% per year thereafter. Now, what is the firm's expected return on equity? ఇక్కడ కూడా ఏమంటే మళ్ళీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అడుగుతుంది. కేఈ ఎంత అంటున్నాడు. ఓకే, ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ కేఈ ఫస్ట్ ఈసారి మనం ఏం చేస్తామంటే పర్పెచువల్ గ్రోత్ కూడా ఉంది ఇందులో. ఇయర్ 5 వరకు 20% గ్రోత్, దేర్ ఆఫ్టర్ 10% గ్రోత్ రేట్ అడుగుతున్నాడు. ఇక్కడికి మనకు కేఈ తెలియదు. సో మనం ఏం చేస్తామంటే ఎస్యూమ్ చేసుకొని కేఈ ఎంత ఉంటే మనకేం తెలుసు, ఇక్కడ ప్రైస్ తెలుసు కదా. అంటే మనకేం ప్రజెంట్ వాల్యూ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు ద కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 20 అంటే కేఈ ఆల్రెడీ ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది, 17% వచ్చింది. సో దాన్ని బట్టి నేనేం ఎజ్యూమ్ చేసుకుంటానంటే ఒక పాయింట్ ఎక్కువ 17.6 ఉంది కాబట్టి 18% కేఈ ఎజ్యూమ్షన్ చేసుకుని దాన్ని కేఈ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తా. అది ఒకవేళ 20కి ఈక్వల్ అవుతుందా లేదా, అది లేకపోతే ఇంకోటి తీసుకుని దాని రెండింటి మధ్య మనకి ఐఆర్పిటి ఫార్ములా ద్వారా ఐఆర్ఆర్ మెథడ్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, లెట్ స్టార్ట్. ఇయర్ డివిడెండ్ ఇయర్ 1 2 3 4 5 డివిడెండ్ అంతా 1 రూపీ ప్లస్ 20% గ్రోత్ 1.2. అలా ఎవ్రీ ఇయర్ గ్రోత్ 20% యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దాని తర్వాత లోవర్ రేట్ అని చెప్పి 18% దగ్గర మనం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కట్టా. 1 ప్లస్ 18% 1.18, 1 డివైడ్ బై 1.18 0.847. అలాగా మన క్యాష్ ఫ్లోస్ తీసుకున్నాం. దాన్ని ప్రజెంట్ వాల్యూలోకి మార్చితే ఇప్పుడు ఎంత వచ్చింది నాకు అమౌంట్ 5.2602 వచ్చింది. ఇది ఇప్పటికి ఈ ఇయర్ 5 వరకు ఉన్న క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇయర్ 6 నుంచి 10% గ్రోత్ రేట్లో వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ పర్పెచువల్గా వెళ్ళిపోతుంది, ఫ్యూచర్కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ ఆ వెళ్ళిపోయేదాన్ని నేను ఏం చేయాలా, ఇయర్ 5కి తీసుకురావాలా. సో వాట్ ఐ షుడ్ డూ, P5 ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆన్ ఇయర్ 5 ఈజ్ ఈక్వల్ టు D6/KE minus G. డివిడెండ్ ఎంత మనకి 2.488 ఇచ్చాడు. 2.488 ప్లస్ పర్పెచువల్ గ్రోత్ రేట్ ఎంత 10%, అది తీసుకుంటా. ఓకే, డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. కేఈ ఎంత ఎస్యూమ్ చేసుకున్నాం, 18%, గ్రోత్ ఏమో 10%. సో వెన్ యూ సాల్వ్ నా యూ ఆర్ గెట్టింగ్ 14.9498. సో ఇదేంది, ఇయర్ 5కి ఉన్న క్యాష్ ఫ్లోస్ ఇవి. ఇయర్ 5కి ఉన్న క్యాష్ ఫ్లోస్ని ఇప్పుడు నేనేం చేయాలా, ఆ క్యాష్ ఫ్లోస్ని ఇయర్ 5 దాకా ఉంది. ఇయర్ 5కి ఈ క్యాష్ ఫ్లోస్ ఎంత ఉన్నాయి, 5.2602. ఈ క్యాష్ ఫ్లోస్ యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 20.21 వచ్చింది. అంటే లోవర్ రేట్ 18% దగ్గర నా దగ్గర వచ్చిన రిటర్న్ అమౌంట్ ఎంత, చూడు 20.21. ఇది కూడా రాంగే. 20.21 లోవర్ రేట్ దగ్గర నా దగ్గర వచ్చిన రేటు. ఓకే, అనుకున్నా సి ఇందులో ఒక తప్పు చెప్పాను నేను. చూడు,
ఇక్కడ P5కి తీసుకొచ్చింది ఇది. P5 ఇది చూడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, P5కి వాల్యూ ఇది. ఈ వాల్యూని పట్టుకెళ్ళి ఇయర్ 5కు ఉన్న డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంతా 0.437. దాన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తేనే కదా అది ఏమైంది, ఇయర్ 1కి వస్తుంది. ఇది ఇయర్ 1కి, ఇప్పుడు ఇయర్ 1కి వెళ్ళింది. ఓకేనా, ఇయర్ 1 ఆర్ ఇయర్ 0. ఇప్పుడు ఇయర్ 0కి ప్రజెంట్కి ఇక్కడ కూడా క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. ఇయర్ 0కి ఉన్న క్యాష్ ఫ్లోస్ ఇవి. సో ఈ రెండు యాడ్ చేస్తే నీకు ఏమైంది, ఇయర్ 0లో మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలి, 20.21 ఉండాలని చెప్తుంది. కానీ యాక్చువల్గా మనకి ఎంత ఉంది, 20 రూపీసే ఉంది మార్కెట్ ప్రైస్. సో 18% దగ్గర నీకు 20.21 వచ్చింది నెట్ మార్కెట్ ప్రైస్. ఓకేనా, అదే నెట్ ప్రజెంట్ వాల్యూ అని చెప్తా అంటాం. ఒకవేళ అంటే మనకి యాక్చువల్గా 20 కావాలి, 0.21 ఎక్కువ వచ్చింది కాబట్టి వాడు గుర్తుంచుకో, ఎప్పుడు కూడా ఐఆర్ఆర్లో నువ్వు 20.21 అంటే ఇప్పుడు ఎంతకు రావాలి, తగ్గాలి, 20 రూపీస్కి రావాలి. తగ్గాలి అంటే ఐఆర్ఆర్ నువ్వు పెంచాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ పెంచితేనే ఇక్కడ తగ్గుద్ది. సో 18 నుంచి నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఐఆర్ రేట్ 19% తీసుకుంటున్నా. 19% తీసుకుని 19% దగ్గర ఉన్న క్యాష్ ఫ్లోస్ మళ్ళీ డ్రా చేసుకుంటా. దాన్ని ప్రజెంట్ వాల్యూలోకి మారుస్తున్నా. ప్రజెంట్ వాల్యూలో మారిస్తే మొత్తం క్యాష్ ఫ్లోస్ని 5.1275 వచ్చింది. మళ్ళీ కూడా సేమ్. ఇప్పుడు నేనేం నాకు ఇయర్ 6 నుంచి నా గ్రోత్ ఎంత ఉంటుంది, మళ్ళీ సేమ్. P5 ఈజ్ ఈక్వల్ టు D6/KE - G. D6 ఎంత అంటే 2.488 ప్లస్ దాని మీద 10% గ్రోత్ రేటు. ఇప్పుడు KE ఎంత, 19% మైనస్ 10% గ్రోత్. ఓకే, దీన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇయర్ 5తో మల్టిప్లై చేస్తున్నాను, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఇదంతా ఏమైపోతుంది, ఇయర్ 0కి వాల్యూస్ అయిపోతున్నాయి. ఓకే, సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది నాకు, 17.8698 వచ్చింది. అంటే ప్లస్ నా 5.2602 యాడ్ చేస్తా. 17. ఆల్రెడీ యాడ్ చేస్తాను చూడు, 12.7423 వచ్చింది. దానికి ఏమో ఎంత యాడ్ చేస్తాం, 5.1275. 1 సెకండ్ ఆగు, సరిపోయింది. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఇవి కదా, 5.1275 అదే యాడ్ చేస్తాం. ఇప్పుడు సాల్వ్ చేస్తూ వచ్చిన అమౌంట్ ఇది, రెండు యాడ్ చేసి ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ 17.8698 వస్తుంది. కానీ యాక్చువల్గా ఎంత రావాలి, 2.21 తగ్గరా అంటే చాలా ఎక్కువ తగ్గిపోయింది అది. సో ఇప్పుడు మనం ఈ రెండింటికి ఇంటర్పోలేషన్ చేసి ఎంత రావాలో చెప్తాం అనమాట. ఓకేనా, ఏంది ఇక్కడ రేటు, మనకున్న ఫార్ములా లో రేట్ ప్లస్ NPV at low rate divided by NPV at low rate minus expected rate divided by minus NPV at the high rate into higher rate minus lower rate. బాగా గుర్తుంచుకో, lower rate plus NPV at the lower rate minus expected divided by NPV at the lower rate minus NPV at the higher rate into a higher rate minus lower rate. Okay, let us solve. లోవర్ రేట్ ఎంత, 18% లోవర్ రేటు. హయ్యర్ రేట్ ఎంత, 19%. 19% మైనస్ 18% ఇది. ఓకే, ఎన్పీవీ వద్ద లోవర్ రేట్ ఎంత వచ్చింది, 20.21. ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత, మనకి 20 రూపీస్ కావాలి. ఎన్పీవీ వద్ద లోవర్ రేట్ మళ్ళీ 20.21. ఎన్పీవీ వద్ద హైయర్ రేట్ ఎంత వచ్చింది, 17.86. సాల్వ్ చేస్తే కేఈ 18.089. క్వశ్చన్ నెంబర్ 7 ఎల్డిఆర్ క్వశ్చన్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మోడల్లో. క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ సన్ లిమిటెడ్ యాజ్ ఎట్ 31st March 2003. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, రిజర్వ్స్. సన్ లిమిటెడ్ ఎర్న్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 32 lakhs annually on an average before deduction of income tax, which works out to be 35% and interest on debentures. Normal return on equity shares of the company similarly placed is 9.6% provided. Profit after tax covers fixed interest and fixed dividends at least 3 times. Capital gearing ratio 0.75. Yield on share is calculated. Yield calculation ఇక్కడ చెప్తున్నాడు చూడు. yield ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడట, 50% ఆఫ్ ద ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్. ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి,
ఈక్విటీ డివిడెండ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఈక్విటీ డివిడెండ్లోనే కదా మనం పే చేస్తాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసేది. 5% ఆన్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. ఓకే, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ మనం కంపెనీ ఎంత రిటైన్ చేసుకుంటుందో అన్ని ప్రాఫిట్స్ మీద 5%. సన్ లిమిటెడ్ హ్యాస్ రెగ్యులర్లీ పేయింగ్ ఈక్విటీ డివిడెండ్ 8%. ఓకే, కంప్యూట్ వాల్యూ పెర్ ఈక్విటీ షేర్ ఆఫ్ ద కంపెనీ అజ్యూమింగ్ 1% ఫర్ ఎవ్రీ వన్ టైమ్ డిఫరెన్స్ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్, 2% ఫర్ ఎవ్రీ వన్ టైమ్ డిఫరెన్స్ అండ్ ఫర్ క్యాపిటల్ గేరింగ్ రేషియో. ఓకే, అడేమడిగాడు మనకు క్లియర్గా, దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్, వాల్యూ పెర్ ఈక్విటీ షేర్ ఆఫ్ ద కంపెనీ. వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ షేర్ ఇస్ ద క్వశ్చన్ మార్క్. ఓకే, మనకు వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్ కనిపెట్టడానికి మనకి 3 మోడల్స్ ఉన్నాయి. డివిడెండ్ గ్రోత్ మోడల్ ఒకటి ఉంది, ఎర్నింగ్స్ బేస్డ్ మోడల్ అండ్ క్యాష్ ఫ్లో బేస్డ్ మోడల్. సో డివిడెండ్ మోడల్ ఏం చేస్తూ ఉంటాం, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఫిక్స్డ్ డివిడెండ్ ప్లస్ క్యాపిటల్ గేరింగ్ యాడ్ చేసుకుంటాం. కానీ ఎర్నింగ్స్ బేస్డ్ మోడల్లో యాక్చువల్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ అప్రోచ్ అని ఒక అప్రోచ్ ఉంది. అందులో వాల్యూ ఆఫ్ ద షేర్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఈల్డ్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఇంటూ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. హౌ యూ విల్ గెట్ ద యాక్చువల్ ఈల్డ్ రా? Actual yield is equal to yield on equity share divided by equity share capital into 100. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడు, దీని క్యాలిక్యులేషన్ ఇప్పుడు మీకు చెప్పాడు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలట, మార్కెట్ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం అన్నది ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ వస్తుంది. ఓకే, లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్. ఓకే, so what is asked in the question is compute the value per equity share of the company, that is the question మాట. సో దానికి మనకు ఇప్పుడు నేను రాసిన ఫార్మేట్, వాల్యూ ఆఫ్ ద షేర్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఈల్డ్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఇంటూ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. యాక్చువల్ ఈల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే దానికి ఈ ఫార్ములా చెప్పాడు, ఇందాక చెప్పాను కదా, ఈల్డ్ ఆన్ ఈక్విటీ షేర్ డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇంటూ 100. కానీ నార్మల్గా ఏం చేసుకుంటాం, యాక్చువల్ ఈల్డ్ కావాలంటే ఈల్డ్ ఆన్ ఈక్విటీ షేర్ తీసుకోవాలి. అయితే ఇక్కడ క్వశ్చన్లో నీకు ఈల్డ్ ఆన్ ఈక్విటీ షేర్ మీద కాకుండా అక్కడ వేరే మెథడాలజీ చెప్తున్నాడు చూడు ఒకసారి. ఈల్డ్ ఆన్ షేర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ 50% ఆఫ్ ద ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ 5% ఆఫ్ ద అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అని చెప్తున్నాడు. అంటే ఈల్డ్ ఇలా క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. ఓకే, లెట్ us see. ఈల్డ్ ఏంది అడుగుతున్నాడు, డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి, నీకు దాన్ని ఈ టేబుల్ వేస్తాను కానీ తెలియదు, మొత్తం ఈ టేబుల్ వేస్తే నీకు తెలుస్తుంది అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఎంత, డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఎంత. ఓకే, దాన్ని నేనేం చేస్తా, టేబుల్ వేసుకుంటా. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ నా టార్గెట్. ఈబీఐటీ ఎంత ఇచ్చాడు, ప్రాఫిట్ 32 lakhs యాన్యువల్ ఆన్ అన్ యావరేజ్ బిఫోర్ డిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్. ఈబీఐటీ ఎంత ఇచ్చాడట, బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ 32 lakhs. సో ఇంట్రెస్ట్ ఎంత మనకి, దేని మీద ఇంట్రెస్ట్ ఇస్తావు, డిబెంచర్స్ మీద నేను ఇంట్రెస్ట్ ఇస్తాను. 64 into 12% 7.68. అప్పుడు ఏమి ఇచ్చింది, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది, దాంట్లో నేను ట్యాక్స్ మైనస్ చేయాలి. వేర్ ఇస్ ద ట్యాక్స్ రే, ట్యాక్స్ 35% అంట, ఎర్నింగ్స్ మీద 24.32 into 35%. How much tax I got? 8.52. So earnings after tax is 15.808. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత, ఇప్పుడు ప్రిఫరెన్స్ డివిడెండ్ వచ్చేసి 40 రూపీస్, దాని మీద 8%, ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఇచ్చాక 3.2. ఇప్పుడు ఈ ఎర్నింగ్స్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, మిగిలినంత ఈక్విటీ షేర్ హోల్డర్కి అవైలబుల్గా ఉన్నది ఎంత, 12.608. అయితే ఈక్విటీ డివిడెండ్ ఎంత ఇష్యూ చేస్తున్నాడు మనోడు చూడు క్వశ్చన్లో. సన్ లిమిటెడ్ హ్యాస్ బీన్ రెగ్యులర్లీ పేయింగ్ ఈక్విటీ డివిడెండ్ 8%, రెగ్యులర్లీ ఈక్విటీ డివిడెండ్ పే చేస్తుందంట. ఎంత, ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్లో మొత్తం ఇచ్చేయట్లేదు, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఓన్లీ 8% ఇస్తున్నాం. ఓకే, 8%. చూడు మళ్ళీ క్వశ్చన్ చూడు, రెగ్యులర్లీ పేయింగ్ ఈక్విటీ డివిడెండ్ ఆఫ్ 8%. అంటే ఎలా చేసావు, ఈక్విటీ డివిడెంట్ 80 into 8%. సో టోటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, 80 ఉంది. 80 మీద నేను 80 ఈక్విటీ షేర్ క్యాపిటల్ మీద నేను 8% డివిడెండ్ ఇస్తున్నా, అంటే
80 into 8%, 6.4 నేను ఈక్విటీ డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. సో నీకు ఇది డిస్ట్రిబ్యూటెడ్ మనీ ఎంత 6.4. సో ఇది కూడా తీసేస్తే నేను ఇంకా అన్డిస్ట్రిబ్యూటెడ్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయకుండా కంపెనీ కూడా ఎంత ఉంచుకుంటానంటే 6.208. సో ఇది నీకు ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ 6.4, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ 6.208. ఈ రెండు ఇంపార్టెంట్ మన క్యాలిక్యులేషన్కి. చూడు మన నీ క్వశ్చన్లో అదే చెప్తాడు. 50% ఆఫ్ ద ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్. ప్రాఫిట్స్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు ఇక్కడ 6.4. సో ఇక్కడ చూడు 6.4 ఇంటూ 50% ప్లస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఎంత 6.208. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ 6.208 మీద నువ్వు దాని మీద ఎంత ఇస్తున్నావు 5% ఇస్తున్నా. ఓకే, డివైడెడ్ బై ఇది నా ఆడుకో ఈలోనే ఈక్విటీ షేర్ తీసుకోవాలి. యాక్చువల్గా మనోడు ఏం చేస్తుందంటే వాడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడో తీసుకోండి. డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్. వాట్ ఈస్ ద ఈక్విటీ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై 80 lakhs డివైడ్ బై 80 lakhs ఇంటూ 100% మార్చు. యాక్చువల్ ఈల్డ్ ఎంత వచ్చింది ఇప్పుడు నాది 4.388% వచ్చింది యాక్చువల్ ఈల్డ్. ఓకేనా? ఓకే. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫార్ములా? నాకున్న ఫార్ములా వాల్యూ ఆఫ్ ద షేర్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఈల్డ్ డివైడ్ బై ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఇంటూ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. యాక్చువల్ ఈల్డ్ అంతా ఇప్పుడు 4.388. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ద షేర్ తీసుకోవాలి. పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఆడ ఏమి ఇవ్వలేదు. నేను వీ అజ్యూమ్డ్ యాజ్ 100 rupees పెయిడ్ అప్ వాల్యూ పర్ షేర్ 100 rupees అని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఈల్డ్. ఇక్కడే మెయిన్ గేమ్ అంతా ఉంటుంది క్వశ్చన్లో. ఇది ట్రిక్కీ పాయింట్. ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ నార్మల్గా నీకేం తెలుసు? ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం, ప్లస్ ఆర్ మైనస్ రిస్క్ ప్రీమియం. మార్కెట్ రిటర్న్ కూడా క్వశ్చన్లోనే ఇచ్చేసాడు డైరెక్ట్గా. చూడు ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో. ఏది ఇక్కడ నార్మల్ రిటర్న్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ద కంపెనీ సిమిలర్లీ 9.6%. సో 9.6 ఇచ్చేసాడు. ఇంకా నీకేం కావాలి? రిస్క్ ప్రీమియం కావాలి. రిస్క్ ప్రీమియం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు? నీ చూడు మరి క్వశ్చన్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే వాడు 2 చెప్తాడు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏ ప్రాఫిట్ అండ్ ఆఫ్టర్ ట్యాక్స్ కవర్స్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్స్ ఎట్ 3 times, క్యాపిటల్ గేరింగ్ రేషియో 0.75. ఈ రెండింటి మీద మనం రిస్క్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ట్రిక్కియస్ట్ పాయింట్ ఇన్ ద క్వశ్చన్. అది తప్పితే ఇంకేం లేదు క్వశ్చన్. రిస్క్ ప్రీమియం క్యాలిక్యులేషన్ చూద్దాం రా. మామూలుగా ఫిక్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ కవర్స్ అని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ కవరేజ్ రేషియో అనేది 2 చేయాలి మనం. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్స్ ఎంత ఇచ్చాడు? ఇండస్ట్రీదేమో 3 ఇచ్చాడు, క్వశ్చన్లోనే ఇచ్చాడు ఇది. అయితే మనం ఎంత మన కంపెనీకి ఇండస్ట్రీకి 3 ఉందంట, మన కంపెనీకి ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ కవరేజ్ రేషియో వాట్ ఈస్ ద ఫార్ములా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిబెంచర్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై డిబెంచర్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? ఈబీటీ 24 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడు ఇక్కడ 15.808. నెక్స్ట్ డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎంత? 7.68. డిబెంచర్ ఇంట్రెస్ట్ 7.68. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత? ప్రిఫరెన్స్ హోల్డర్స్కి 3.2 ఇచ్చాను నేను. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు నీకు ఎంత వచ్చింది? 2.16 times వచ్చింది. ఓకే, ఇక్కడ ఇంటూ 100 చేయట్లేదు, నార్మల్గా 2.16 times వచ్చింది. ఈ 2.16 timesని ఇది అర్థం చేసుకుని ఇంకో ఇంపార్టెంట్ అనమాట. ఇండస్ట్రీ ఎంత? 3 times, మనం ఎంత? 2.16 times. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను చూడు. ఇండస్ట్రీలో నార్మల్గా మార్కెట్లో అంటే ఏంటి? ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ కవరేజ్ రేషియో. మనం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మన హోల్డర్స్కి డివిడెండ్ కానీ డివిడెంట్ ఇస్తుంది. ఇండస్ట్రీ ఎంత ఇస్తుందంట? ఇదే ఇండస్ట్రీలో వాడు స్టాండర్డ్గా 3 times ఇస్తున్నాడు, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 2.16. ఎప్పుడైతే ఎక్కువ పే చేస్తాం మన డివిడెండ్, మనం వెన్ యూ ఆర్ హ్యావింగ్ హై ప్రాఫిట్స్, ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఎక్కువ డివిడెంట్ అలా ఇస్తాం. సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు నార్మల్ ప్రాఫిట్లు 6 ప్రాఫిట్లో చూసుకుంటే 3 times ఇస్తున్నాను, కానీ మన ప్రాఫిట్ ఏముంది? తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ పే చేస్తున్నా. అంటే ఏంటి? నీ ప్రాఫిట్ తక్కువ ఉంది ఇక్కడ. ఓకే, ప్రాఫిట్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ పే చేస్తున్నావు. అంటే నువ్వు నార్మల్గా నువ్వు స్టాండర్డ్ పరంగా నువ్వు సంపాదించే ప్రాఫిట్ నువ్వు సంపాదించట్లే. అంటే ఏంటి? యు ఆర్ ఇన్ రిస్కియర్. ఓకే,
అదే ఇక్కడ చెప్తున్నా, ఈ రెండు ఇన్వర్స్లీ రిలేషన్. నీకు ఒకవేళ ఎక్కువ ప్రాఫిట్ ఉందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, ఎక్కువ పే చేస్తావు, అప్పుడు నీకేమవుతుంది, తక్కువ రిస్క్ ఉంటుంది. ఓకే, యు ఆర్ పెర్ఫార్మింగ్ వెల్ అండ్ దెర్ ఈజ్ నో రిస్క్. దట్ ఈజ్ వెన్ ఎవర్ దర్ ఈజ్ ఎ హై రేషియో, ఎప్పుడైతే ఇది హై రేషియో ఉందో ఇండస్ట్రీ నామ్స్, అప్పుడు నీ రిస్క్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, అయితే మనం అప్ టు ద స్టాండర్డ్ లేం కాబట్టి మన రిస్క్ ఎక్కువ ఉంది. రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, రిస్క్ ప్రీమియంని యాడ్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద రిస్క్ ప్రీమియం? ఇప్పుడు ₹3 స్టాండర్డ్, మనదంతా 2.16, మధ్యలో రిస్క్ ప్రీమియం ఎంత ఉందంటే 0.84 ఉంది. ఓకే, 0.84. అయితే నీకు క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, 1% ఫర్ ఎవ్రీ వన్ టైమ్ డిఫరెన్స్ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్ రేషియో. 1% ఫర్ ఎవ్రీ వన్ టైమ్ డిఫరెన్స్ అని చెప్తున్నాను. ఈ రిస్క్ ప్రీమియం మీద వన్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. అటు క్వశ్చన్లో చెప్పాడు కాబట్టి వన్ టైం డిఫరెన్స్, 1% ఫర్ ఎవ్రీ వన్ టైమ్ ఆఫ్ డిఫరెన్స్ కాబట్టి. సో ఎంత వచ్చింది, 0.84 టైమ్స్ వచ్చింది నాది ఆన్సర్. ఓకే, సో ఐ గాట్ రిస్క్ ప్రీమియం ఫర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ 0.84. ఓకే, నెక్స్ట్ నాకు ఇంకేం కావాలి, క్యాపిటల్ గేరింగ్ రేషియో మీద నాకు ఎంత రిస్క్ ప్రీమియం. క్యాపిటల్ గేరింగ్ రేషియో హౌ విల్ క్యాలిక్యులేటర్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ ఫండ్స్ డివైడెడ్ బై ఈక్విటీ ఫండ్స్, దట్ ఈస్ ద ఫార్ములా. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ ఫండ్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్గా మనం పే చేసేది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పే చేస్తాం, డిబెంచర్ హోల్డర్స్కి పే చేస్తాం. ఫిక్స్డ్ షేర్ క్యాపిటల్ ఎంత మనకి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ ఫండ్స్ అంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్. ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, మనకి 40 ఇచ్చాడు. డిబెంచర్స్ ఎంత ఇచ్చాడు, 64 ఇచ్చాడు. డివైడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ 80 అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈజ్ వాడు మచ్ 32. సో వెన్ ఇట్ సాల్వ్ నా 0.93 టైమ్స్. బట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎంత ఉంది, క్యాపిటల్ గేరింగ్ రేషియో ఇండస్ట్రీ స్టాండర్డ్ 0.875 ఉంది. ఓకే, అయితే మన క్యాపిటల్ గేరింగ్ రేషియో ఎంత ఉంది, 0.93. సన్ లిమిటెడ్ యొక్క క్యాపిటల్ గేరింగ్ రేషియో 0.93. ఇదేంది క్యాపిటల్ గేరింగ్ రేషియో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చెప్తాను చూడు. సో ఇప్పుడు నువ్వు 0.93 టైమ్స్ హయ్యర్ దెన్ ఇండస్ట్రీ స్టాండర్డ్. క్యాపిటల్ గేరింగ్ రేషియో అంటే నువ్వు ఫార్ములా ఏం చదువుకున్నావు ఇక్కడ, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ డిబెంచర్స్ డివైడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ అంటే ఏంటి, బయటోడి ఫండ్స్ అవి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఓనర్ యొక్క ఫండ్స్. నా కంపెనీలో ఎప్పుడైతే అవుట్ సైడ్ ఫండ్స్ని ఎక్కువ వాడుతున్నానో దెర్ ఈజ్ మోర్ రిస్క్ ఇన్ మై కంపెనీ. యాక్చువల్గా స్టాండర్డ్స్ ప్రకారం ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎంత తీసుకుంటుంది, బయట నుంచి 0.575 క్యాపిటల్ గేరింగ్ రేషియో తీసుకుంటుంది. అయితే నేనేం చేస్తున్నా, నేను అప్పు ఇంకా ఎక్కువ తెచ్చేసుకుంటున్నా మార్కెట్లో, అది బయట వాళ్ళ దగ్గర నుంచి, ఓనర్ ఫండ్ కాకుండా బయట వాడేది. అప్పుడు ఏమవుతుంది, నా రిస్క్ ఇంకా పెరిగిపోతుంది. ఓకే, రిస్క్ పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా నాకు రిస్క్ ప్రీమియమే ఉంది. సో ఐ విల్ కన్సిడర్ ద రిస్క్ ప్రీమియం. వాట్ ఈస్ ద రిస్క్ ప్రీమియం, ఐ హ్యావ్ టు కన్సిడర్ మై రేషియో మైనస్ ఇండస్ట్రీ టైమ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 0.18 టైమ్స్. అంత రిస్క్ ప్రీమియం ఉంది. అయితే క్వశ్చన్లో మళ్ళీ చూడు, క్వశ్చన్లో 2% ఫర్ ఎవ్రీ వన్ టైమ్ డిఫరెన్స్ ఆఫ్ క్యాపిటల్ గేరింగ్ రేషియో 2% అంట. ఏంది 0.18 టైమ్స్ ఇంటూ 2% గివ్స్ మీ 0.3. ఎందుకు ఇంటూ 2% చేసావు, 2% ఫర్ ఎవ్రీ వన్ టైం డిఫరెన్స్ అని చెప్పి క్వశ్చన్లో చెప్తున్నాడు. అందుకనే ఇది క్వశ్చన్లో చెప్పాడు కాబట్టి ఇంటూ 2 టైమ్స్ చేశారు రిస్క్ ప్రీమియం. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, రిస్క్ ప్రీమియం 0.36. ఓకే, వన్స్ ఐ హ్యావ్ దిస్ ఎక్స్పెక్టెడ్ ఈల్డ్, హౌ మచ్ ఐ హ్యావ్ హ్యావింగ్ 10.8. సో మై వాల్యూ ఆఫ్ ద షేర్ ఈజ్ 40.63. లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 8. ABC Limited has been maintaining a growth at 10%. Okay, growth 10% anta. Okay, the company has paid a dividend 3 rupees. The rate of return of market for RM enta 12%, and the risk free rate is 8%. Okay, beta of the coefficient is 1.5. Okay, next, what you are required to calculate the expected rate of return on the company shares as per CAPM model. As per CAPM model, expected rate of return ఎంత, expected rate of return as per CAPM is equal to KE is equal to RF plus beta into RM minus RF. risk free rate ఎంత, 8%, beta 1.5, RM ఎంత 12%, risk free rate 8%. When you solve, my KE is 14%.
నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు, ఈక్విలిబ్రియం ప్రైస్ పర్ షేర్ బై డివిడెండ్ గ్రోత్ మోడల్. ఈక్విలిబ్రియం ప్రైస్ పర్ షేర్ డివిడెండ్ గ్రోత్ మోడల్ అంటే ఏంటి, d1/ke minus 0, p0 is equal to d1/ke minus 0. వాట్ ఈస్ ద డివిడెండ్, 3 రూపీస్ ప్లస్ 10% గ్రోత్ యాడ్ చేస్తే కేఈ ఎంత, కేఈ పైన క్యాల్కులేట్ చేసాం కదా 14%, కాస్ట్ ఆఫ్ 14%, గ్రోత్ ఎంత, జీ ఆల్సో వీ ఆల్రెడీ హ్యావ్ ఎంత, వీఆర్ హ్యావింగ్ గ్రోత్ రేట్ 10%, టేక్ 10%, దెన్ 82.5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంపెనీ పేస్ ఏ డివిడెండ్ ఆఫ్ 2 రూపీస్ పెర్ షేర్. డివిడెంట్ ఎంత పే చేస్తుందట, 2 రూపీస్ అట. ఓకే, గ్రోత్ రేట్ ఎంత, 7%, రిస్క్ ఫ్రీ రేట్ 9%, మార్కెట్ రిటర్న్ 13%, కంపెనీ బేటా 1.5. However, due to decision of the finance manager, beta is likely to increase 1.75. Find out the present as well as likely value of the share after the decision. అంటే ఇప్పుడు డెసిషన్ తీసుకున్న తర్వాత ఏమి బేటా పెరుగుతుంది 1.75, బిఫోర్ డెసిషన్ 1.5 ఉంది. సో ఫస్ట్ ప్రజెంట్ అంటే ఇది బేటా 1.5 దగ్గర ఏమడుగుతున్నాడు మనల్ని, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఈజ్ ఆస్కింగ్. వాల్యూ ఆఫ్ ద షేర్ అంటే మనకేం తెలుసు, d1/ke minus g, అంతేనా. 1 సెకండ్. సో గివెన్ డేటా వాడు మనల్ని ఏం అడిగాడు, వాల్యూ ఆఫ్ ద షేర్ అడిగాడు. వాల్యూ ఆఫ్ ద షేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకేం తెలుసు, p0 d1/ke minus g. కేఈ తెలిసి చెప్పాడని క్వశ్చన్లో, ఎక్కడ చెప్పలేదు క్వశ్చన్లో. సో యూ హ్యావ్ టు ఫైండ్, హౌ యూ విల్ ఫైండ్ కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బేటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 9%, ఆర్ఎం 13%, రిస్క్ ఫ్రీ బేటా ఎంత ఇచ్చాడు 1.5. వెన్ యూ సాల్వ్ నా కేఈ ఈజ్ ఈక్వల్ టు 15%. కన్సిడర్ దట్ కేఈ ఇది హియర్ 15% వచ్చింది. గ్రోత్ ఎంత, 7% కాబట్టి గ్రోత్ రేట్ 7%, 0.7 అంతే కదా. సో వెన్ యూ కన్సిడర్ నా ప్రజెంట్ వాల్యూ ఈజ్ 26.75. సిమిలర్లీ వాడు ఏమడుగుతున్నాడు, ఆఫ్టర్ డెసిషన్ బేటా ఏమవుతుంది 1.75 అయిందంటే అప్పుడు కూడా ప్రైస్ అడుగుతున్నాడు. డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కేఈ క్యాల్కులేట్ చేయాలి. బేటా ఎంత ఈసారి 1.75, మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా సేమ్. సో ఈసారి ఎంత వచ్చింది, కేఈ 16% వచ్చింది. కేఈ 16% పెట్టి గ్రోత్ ఆల్రెడీ ఎంత ఉంది మనకి, 7%, నాట్ 17%. ఓకే, ఎంత రావాలి, 0.7. ఓకే, d1 ఎంత, d ప్లస్ గ్రోత్ 2 + 7%, సాల్వ్ చేస్తే 23.78. దట్ ఈస్ ఆన్సర్. లెట్ us start with question number 10. Calculate the value of the share. What is the requirement? వాల్యూ ఆఫ్ ద షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్, పెయిడ్ అప్ పార్ వాల్యూ, డెట్ రేషియో ఆఫ్ ద కంపెనీ, లాంగ్ రన్ గ్రోత్, బీటా, రిస్క్ ఫ్రీ రేట్, మార్కెట్ రిటర్న్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెర్ షేర్, నెక్స్ట్ డిప్రిసియేషన్ పెర్ షేర్ అండ్ చేంజ్ ఇన్ ద వర్కింగ్ క్యాపిటల్. ఓకే, ఫస్ట్ ఇది కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, దాని తర్వాత సమ్ని ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ 7th క్వశ్చన్ ఏదైతే చేసాం అక్కడ కూడా 7th క్వశ్చన్లో కూడా వాల్యూ ఆఫ్ ద షేర్ కట్టలేం. అక్కడ ఏంటంటే డివిడెండ్ బేస్డ్ మోడల్, మనకు 3 మోడల్స్ ఉంటాయి వాల్యూ ఆఫ్ ద షేర్ క్యాలిక్యులేట్ చేయడానికి. డివిడెండ్ బేస్డ్ మోడల్, ఎర్నింగ్ బేస్డ్ మోడల్ అండ్ క్యాష్ ఫ్లో బేస్డ్ మోడల్. ఇందాక క్వశ్చన్ 7 వచ్చేసి ఎర్నింగ్ బేస్డ్ మోడల్, ఇక్కడ క్యాష్ ఫ్లో బేస్డ్ మోడల్. ఎందుకు క్యాష్ ఫ్లో బేస్డ్ మోడల్, ఎందుకంటే మనకి క్వశ్చన్లో దాని రిలేటెడ్ డేటా ఇచ్చాడు కాబట్టి. ఎలా ఇచ్చాడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డిప్రిసియేషన్, చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చూడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డిప్రిసియేషన్, చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఆ 3 ఇచ్చారు కాబట్టి ఈ రిలేటెడ్ క్యాష్ ఫ్లో యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి క్యాష్ ఫ్లో బేస్డ్ మోడల్ అని అర్థమైంది నాకు. సో ఇప్పుడు క్యాష్ ఫ్లో బేస్డ్ మోడల్లో మళ్ళీ మనకు 2 మోడల్ మెథడ్స్ ఉంటాయి. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్ అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అని 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, అయితే మనకి ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అన్న మెథడ్లోనే చేయాలి ఆన్సర్. ఇది ఎలా తెలిసిందో నీకు, కన్సిడర్ దిస్ బికాజ్ వీ హ్యావ్ ఈక్విటీ షేర్స్. మనకి క్వశ్చన్లో ఈక్విటీ షేర్స్ ఇచ్చాడు చూడు, ఎక్కడ ఈక్విటీ క్యాపిటల్ ఇచ్చాడు చూడు 1300. సో అందుకనే మనం ఈక్విటీ షేర్స్ మెథడ్, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అన్న ఇది తీసుకున్నాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎలా కనుక్కుంటాం,
P0 is equal to free cash flow to equity divided by KE minus G is the answer. అది చేస్తే నీకు వాల్యూ ఆఫ్ ద షేర్ వచ్చేస్తుంది. సో P0 is equal to ఫ్రీ క్యాష్ ఫ్లో ఈక్విటీ డివైడెడ్ బై KE మైనస్ G. గ్రోత్ నీకు క్వశ్చన్లో ఇచ్చాడా? ఇచ్చాడు. గ్రోత్ రేట్, లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్ ఎంత ఇచ్చాడు? 8%. సో ఐ హ్యావ్ 8%. 8% ఉంది. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అనేది నీకు ఎక్కడన్నా చెప్పాడా? డైరెక్ట్గా చెప్పలా. పోనీ కేఈ చెప్పాడా? కేఈ కూడా నీకు చెప్పలా. సో ఐ డోంట్ నో. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ఫస్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. వాట్ ఈజ్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ? ఇదే ఆన్సర్ నేను 2 మెథడ్స్లో చేస్తాను. ఒకటి ఫార్ములా మెథడ్, ఇంకోటి ఏమో లాజిక్. ఫస్ట్ విల్ గో విత్ ఫార్ములా. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అని క్వశ్చన్లో ఎంత చెప్పాడు ఎక్కడన్నా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంతట? 290 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ క్వశ్చన్లో 290 crores చెప్పాడు. ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 290 crores, 290 crores ఉంది టోటల్. అయితే టోటల్ అది ఎవరికి? ట్యాక్స్ పే చేసేసిన తర్వాత ఎవరికి పే చేస్తుంది? ఇది ట్యాక్స్ పే చేసిన తర్వాత అది ఎవరికి వెళ్తుంది? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ వస్తారా రారా? రారు. ఎందుకంటే నార్మల్గా చూడు, నీకు మొత్తం నార్మల్ ఫ్లో చెప్తా. సేల్స్ చేసిన తర్వాత నీకు వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్లో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ బట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఆ తర్వాత ఇందులోంచి ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ తీసేయాలి. ఇంట్రెస్ట్ తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి ట్యాక్స్ తీసేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే, సో నీకు డైరెక్ట్ ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 290 crores ఇచ్చాడు. అది ఎక్కడన్నా ప్రిఫరెన్స్ డివిడెండ్స్ అని చెప్పాడా? ఈక్విటీ షేర్ చెప్పాడు, పేడ్ అప్ పార్ వాల్యూ చెప్పాడు, డెట్ రేషియో. ఎక్కడ కూడా ఈ ప్రిఫరెన్స్ డివిడెండ్ చెప్పలేం. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఈజ్ 0. సో నీకు ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏం లేకపోతే మొత్తం అంతా ఎవరికి వెళ్తుంది? ఈక్విటీ షేర్ హోల్డర్స్కే కదా. ఓకే, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఉన్నారో టోటల్ నీకు తెలుసా? నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ క్వశ్చన్లో చెప్పాడా? నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ ఈక్విటీ షేర్ చెప్పలే. సో నువ్వేం చేయాలంటే ఫస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫర్ ఈక్విటీ షేర్స్లోంచి పెర్ షేర్ ఎంత, ఒక్కొక్క ఈక్విటీ షేర్కి ఎంత, షేర్ హోల్డర్కి ఎంత ప్రాఫిట్ వెళ్తుందని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ నువ్వేం చేయాలా? నెంబర్ ఆఫ్ షేర్స్ ఫైండ్ చేయాలి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా ఫైండ్ చేస్తావు? ఈక్విటీ షేర్స్ ఎన్ని చూడు ఇక్కడ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు? 1300 ఇచ్చాడు నీకు ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఓకే, వాల్యూ పెర్ షేర్ ఎంత? ఒక్కొక్క షేర్ వాల్యూ 40 rupees అట. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 1300 డివైడ్ బై 40 చేస్తే 32.5 crore షేర్స్ నీ దగ్గర ఉన్నాయి. ఓకేనా? అంటే 290 డివైడెడ్ బై 32.5 చేస్తే ఎంత వచ్చింది నాకు? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్, ఒక్కొక్క ఈక్విటీ షేర్ హోల్డర్కి 8.923 crores ఇస్తా వెళ్తుంది అడికి. ఓకేనా? నవ్ యూ గాట్ నెట్ ఇన్కమ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఫ్రీ క్యాష్ ఫ్లో ఈక్విటీ ఫార్ములా ఏంటంటే నెట్ ఇన్కమ్ ఎంత? ఇక్కడ నెట్ ఇన్కమ్ టు ఈచ్ ఈక్విటీ షేర్ హోల్డర్ 8.923. క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెర్ షేర్ చెప్పాడు. ఆడు ఇవ్వడమే పెర్ షేర్ ఇచ్చాడు. ఎంత? 47. టేక్ 47. చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ పెర్ షేర్ 3.45 పెర్ షేర్. ఇప్పుడు నీకు ఇంకో డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రీ క్యాష్ ఫ్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెర్ షేర్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసి అంటే మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా పెర్ షేర్ ఉంది కాబట్టి నేను దాన్ని కూడా పెర్ షేర్ మార్చాను. ఇది ఈక్విటీ షేర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని. ఓకే, నెక్స్ట్ డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాడు? డిప్రిసియేషన్ కూడా పెర్ షేర్ ఇచ్చాడు 39 ఇంటూ ఈక్విటీ డివైడెడ్ బై డెట్ ప్లస్ ఈక్విటీ ఇంటూ ఈక్విటీ ఎంత? ఈక్విటీ చెప్పాడా నీకు? చెప్పలా. డెట్ రేషియో ఆఫ్ ద కంపెనీ 27%. ఓకే, మనకి టోటల్ క్యాపిటల్ ఏముంటుంది? క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ డెట్. నీ డెట్ ఎంత ఇందులో? ఇప్పుడు 27% అంట. మిగిలింది 100 మైనస్ 27 అంటే ఎంత ఉంటుంది? 73, అంతే కదా. ఈక్విటీ 73%. సో నా ఈక్విటీ ఎంత ఇప్పుడు? 73. ఇప్పుడు చూడు ఇక్కడ రాసిన క్లారిటీగా 73 డివైడెడ్ బై డెట్ ప్లస్ ఈక్విటీ ఎంత? 100% ఉంటుంది డెట్ ప్లస్ ఈక్విటీ. సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 0.5645. ఓకే,
ఈ 0.45645 ఏం చేస్తానంటే, సో నవ్ ఐ హ్యావ్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ 0.5645. ఇక్కడ మనకి ఏం చేస్తాం, ఇది 0, FCFE 0, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ ప్లస్ గ్రోత్ యాడ్ చేయాలి. గ్రోత్ ఎంత, 8% గ్రోత్ యాడ్ చేసా. ఇప్పుడు నెక్స్ట్ కేఈ ఎంత, కేఈ తెలియదుగా నాకు. ఐ హ్యావ్ టు ఫైండ్ కేఈ. హౌ ఐ విల్ ఫైండ్ కేఈ? కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత, 8.7%. బీటా ఎంత, బీటా 0.1 is the beta. Okay. RM market return. What is the market return? 10.3%. రిస్క్ ఫ్రీ రేట్ మళ్ళీ 8.7%. సాల్వ్ చేస్తే 8.86% వచ్చింది. ఇప్పుడు 8.86%. యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ సాల్వ్ నా, యూ విల్ గెట్ 70.89 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద షేర్. ఒక షేర్ యొక్క వాల్యూ ఈ 17.89 రూపీస్. ఓకే. ఇప్పుడు లెట్ us గో విత్ లాజిక్. లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, ఈ టేబుల్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి, ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే, ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏమైనా ఉంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేసిన తర్వాత ప్రాఫిట్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా నీకు తెలిసిన పిఎన్ఎల్ తెలుసు కదా మనకి. పిఎన్ఎల్లో ఎక్స్పెన్స్, ఇన్కమ్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ వచ్చింది ఎక్కడికి వెళ్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఇక్కడికి వచ్చింది. ఓకే, లైబిలిటీ సైడ్. ఫిక్స్డ్ అసెట్స్ అన్ని కట్ అయ్యి ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయి. కరెంట్ అసెట్స్ ఇటు సైడ్ ఉంటాయి, కరెంట్ లైబిలిటీస్ ఇటు సైడ్ ఉంటాయి. అయితే ఫిక్స్డ్ అసెట్లో ఏమైనా ఎడిషన్ జరుగుతుందనుకో, ఇక్కడ రాసుకుంటాం కదా అసెట్ సైడ్. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, ఇక్కడ ఉన్నావు, ప్రాఫిట్ ఇక్కడ ఉంది నీది, ప్రాఫిట్. ఇటు సైడ్ ఉన్న ఏం చేయాలి ఇప్పుడు నేను, క్యాపెక్స్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది క్యాపెక్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా చేస్తే ఇక్కడ వస్తుంది. సో మైనస్ క్యాపెక్స్ చేస్తా, మైనస్ కరెంట్ అసెట్స్ చేస్తా. ఇక్కడ ఇటు సైడ్ ఉంది కాబట్టి కరెంట్ అసెట్స్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ప్లస్ ఇటు సైడ్ ఏముంది నాకు, ప్రాఫిట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ కరెంట్ లైబిలిటీ. ఓకే, ఇంతే కదా నార్మల్గా మనం చేసేది. అదే చూసాను. ఇక్కడ నీకు డిప్రిషియేషన్ కూడా ఉంటుంది, ఇక్కడ డిప్రిషియేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లస్ డిప్రిషియేషన్ అవుతుంది. అంతే కదా, నార్మల్గా మనకు తెలిసింది. ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. ఓకే, సేమ్ అదే ఇక్కడ నేను రాసింది. మనం కూడా ఏం చేస్తారంటే, ఇక్కడ వేరే లాజికల్ మెథడ్లో పెర్ షేర్ 8.9293. అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టోటల్ పెర్ షేర్ ఎంత ఇచ్చాడు, 47 రూపీస్ ఇచ్చాడు పెర్ షేర్ టోటల్గా. అయితే మనం ఏం చేయాలా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎందుకంటే నువ్వు ప్రాఫిట్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్ తీసుకున్నప్పుడు ఆ క్యాపెక్స్ కూడా నువ్వు ఏం చేయాలి, అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. ఈక్విటీ రేషియో అంతా 73% ఇందా క్యాలిక్యులేట్ చేసావు, క్యాపెక్స్ మీద 73% క్యాలిక్యులేట్ చేయాలి. చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత, డైరెక్ట్ సిఏ మైనస్ సిఏ. మనకేం తెలుసు, చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్ మైనస్ కరెంట్ లైబిలిటీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, అదే డైరెక్ట్గా ఇచ్చేసాడు. చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 3.45, దాని మీద అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్ 73% క్యాలిక్యులేట్ చేయి. దాని తర్వాత డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడు, 39 రూపీస్ ఇచ్చాడు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ పర్సంటేజ్ ఎంత, 73%, సో 28.47. సో మైనస్ ప్లస్ చేస్తే 0.5645, దట్ ఈస్ ద ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. ఇలా కూడా చేయొచ్చు ఆన్సర్. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ. దట్ ఈస్ ద ఆన్సర్, దట్స్ ఇట్.